చెక్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. సమయంలో మనకందరికి వచ్చిన ఒక స్తుతి గీతాన్ని పాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకందరికి వచ్చిన జీవప్రదాతవు నీవే అనే గీతాన్ని పాడదాం. ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప నీ కృపనీయవా. స్తోత్రం. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనీయవా. ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే
స్తోత్రం. నేనేమయ్యున్నాం నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నాం నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను, సంధ్యాకాంతులు నిదురించినను, తొలి వెలుగు నీవై ఉదయించినాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు. స్తోత్రం. ఆఖరి చరణం మనమందరం కలిసి ప్రభునామాన్ని ఘనపరుచుదాం. గ్లోరీ. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చెదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చెదవు నా కోసమే. వెల్పులల్లోన బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషేకుడవు నీవని. ఈనాడు పొందని ఆత్మాభిషేకముతో నిందుము నా యేసయ్యా. ప్రదాతవు అనురూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయన నీ కృపను జాలి హృదయుడ నాపై చూపిన విడని నీ ప్రేమను.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఒక రెండు ప్రత్యేకమైన గీతాలు మనం పాడదాం. ఆ తరువాత దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా.
హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
మంచిది ప్రియులారా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన ప్రియులు మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ప్రభువే మనకు తోడే ఉండి కొన్ని పాటలు పాడుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం, వందనస్థులమై ఉన్నాం. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనం సమర్పింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి కనకరత్నం ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో ఉందాం. మంచిది ప్రియులరా, ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికే చాలా సమయము అయిపోతూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో భక్తుడైన మోషే గారు ఈ విధంగా కొన్ని ఇశ్రాయేలీయుల ప్రజలకు మరొక పర్యాయం ఈ మాటలు తెలియపరుచుకుంటూ వచ్చారు. ఎనిమిదవ అధ్యాయము 17వ వచనం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేసేనని అనుకుందురేమో. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేసినవాడు ఆయనే, ఆయనే. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగమును వాక్యములో మనము చూచినప్పుడు
మోషే గారు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఈ మాటలు పలుకుచూ ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారంట, 17వ వచనం, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగ చేసెను అని అనుకొందురేమో. ఇంత భాగ్యము మాకు కలుగ చేసే